చేసిన చంద్రబాబు నువ్వు బట్టలు ఇప్పేసి నడి రోడ్లకు వచ్చినా ఎవరు చంద్రబాబుకు అధికారం ఇచ్చేది లేదు. ఇది పక్క 100% ఇది నిజము. ఏమన్నా ఒక 10-15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నమ్మకం లేదే, నమ్మకం లేదా? నమ్మకం లేనప్పుడు ఎలక్షన్లకి ఏం నిలబడాలా? వాడు పవన్ కళ్యాణ్ అతను వేరే వాళ్ళ గురించి దుబారుగా మాట్లాడకూడదు. దుబారుగా మాట్లాడు అవసరం ఏముంది? నీ ఏమైనా చేయాలంటే కొత్త ఎందుకు కట్టాలా? మన ఇన్నాళ్ళు లేదు. మళ్ళీ మన ఆయన కానిస్టేబుల్ ఏంటి చెప్తాం? మన ఆయన కానిస్టేబుల్ అని సినిమాలు ఇన్ని సినిమాలు నటించినాడే కానిస్టేబుల్ ఏంటి చెప్పలే? మన ఆయన కానిస్టేబుల్ ఈ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సినిమాలకి అని చెప్పుకొని చిరంజీవి పేరు చెప్పుకొని ఏంటికి వచ్చినాడు చెప్పు, దాని వాసన చెప్పు. ఇంకోటి ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆమె ఇచ్చిపెట్టే, రెండేమో ఎవరో విదేశం పెళ్లి చేసుకుంటే ఆయన పనులు వస్తున్నాయని ఇప్పుడు రాజకీయాలు దిగినాడు కదా. ఆయన లేకుంటే ఏం చేస్తాడు? సినిమా అంటారు. సినిమా వల్ల మేము చూస్తానే కదా, సినిమా వల్ల నీకు టికెట్లు డబ్బులు వచ్చేది. నీకు నువ్వు కోట్లు వేసి సినిమా తీయచ్చు, మేము చూస్తేనే మీ వల్ల టికెట్లు వచ్చేది. మేమే చూడకపోతే నువ్వేం చేస్తావు? ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే నీ ఓటు నాకు అవసరం లేదు, అడగలేదు దానికేంటి ఎవరు అంటున్నారు? పవన్ అంటున్నాడా? అట్లా మీటింగ్లు ఏంటికి, చర్చలు ఏంటికి, నువ్వు ఎలక్షన్ నిలబడని ఏంటికి? ఇవన్నీ అవసరం అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఎలక్షన్ నిలబడద్దు, నువ్వు సీఎం పోటీ చేయొచ్చు. మన పైన చేసిన 5 ఏళ్ళ కింద చేసింది ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్ని చేతలకు వచ్చినాయి? పరిపాలన చేసే మొగోడు ఎన్ని వచ్చినాయి? ఈ మాటలు మాట్లాడు. పరిపాలన చేసేవాడు ప్రజల నుంచి రావాలా? ఏమే 16 నెలలు జైలు కూర్చుంటే మగోడు ఏమన్నా భయపడినా? లేదంటే ప్రజల్ని ఏమన్నా వైఎస్ఆర్ లీడర్లో లేవన్నా మీరు ఏమన్నా ధర్నా చేయమని చెప్పినాడా? ఏమి చెప్పా? ఒంటి చేత్తో సొంత పార్టీ పెట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ ప్రజల్లో పోతూ చెప్పిన మాట చెప్పినట్ల, ఇచ్చిన హామీ ఇచ్చినట్ల 100% చేసిన జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ పాదయాత్ర చేసినాడా లేదా? ఎవరు వచ్చినారు దానిలోకి? పాదయాత్రకి ఎవరు వచ్చిన? పాదయాత్రకి వాళ్ళు పాదయాత్ర మొదటి పెడతానే ఒక చచ్చిపోయా, హీరో చచ్చిపోయా. వాడి అమ్మ వీడు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర పెట్టినాడా? పెట్టలే. కానివే ఏదో పైన తెప్పించానంట బండి వారాయి దాని కింద పండ పెట్టి తొక్కితే పని అయిపోతుంది. వారాయి రెండు పోతాయి. సినిమా పరంగా అయితే హీరోలమే, సినిమా పరంగా హీరోలే. రాజకీయ పరంగా లేపొద్దండి, నాకు ఇష్టం ఉంటే వాళ్ళకేస్తాం వీళ్ళకేస్తాం ఓట్లు. రాజకీయ పరంగా క్యాస్ట్ పరంగా లేపొద్దండి. ఇప్పుడు నీకు నచ్చితే నీకు నీ ఓటేస్తా, నీకు నచ్చకపోతే నీ ఓటు వేయను. క్యాస్ట్ లేపొద్దండి. క్యాస్ట్ లేపితే ఆడే ఇదే.